Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Malachi, chapter 4, verse 2. ఈ రోజు మన ధ్యానం కొరకు మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం నుండి తీసుకొనబడింది. Unto you shall the Son of Righteousness arise with healing in his wings. మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. The closing verses of the Old Testament end with a description of the day of the Lord. పాత నిబంధనలో ముగింపు మాటలు దేవుని యొక్క తీర్పుతో కూడా ముగించబడుతున్నాయి. And it is speaking about the day of the Lord. యెహోవా దినముతో వర్ణించబడినవి. And on that day the fiery judgment is poured on all evil doers. ఆ దినాన దుష్టకార్యాలు చేయ వారందరి మీద కూడా దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. And the great punishment will come on those who rejected God's gift of salvation. దేవుడు అనుగ్రహించే రక్షణ వరమును తృణీకరించే వారి మీదకి రాబోయేటువంటి గొప్ప శిక్షణ గురించి రాయబడింది. The Lord is a consuming fire. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. And this passage begins with a description of God's righteous judgment on the wicked. ఈ మాట దుష్టుల పైన దేవుని యొక్క నీతి గలటువంటి ఆ న్యాయంతో ఆరంభించబడింది. But at the same time it continues by giving encouragement to those who fear the name of the Lord. అదే సమయంలో దేవుని నామమును బట్టి భయపడే వారిని ప్రోత్సహిస్తూ అది కొనసాగుతుంది. The day of the Lord means it is a very extended period. యెహోవా దినము అనేది అది పొడిగించబడినటువంటి కాలం. That covers the great tribulation. అది మహాశ్రమలు ఉంటున్నాయి అందులో. And Christ's second advent, that is second part of second coming. క్రీస్తు యొక్క రెండవ రాకడలోని రెండవ ఘట్టం ఉంది. And his millennial rule. ఆయన 1000 ఏళ్ల పరిపాలన. And then the great white throne judgment. అంతే మహా ధవళ సింహాసన తీర్పు. That is for unbelievers. అవిశ్వాసుల కొరకు. And the creation of a new heaven and new earth. నూతన ఆకాశం నూతన భూమి యొక్క సృష్టిని. So it is a time when the self-sufficient unbelievers who have relied on their own righteousness as a means of salvation will be tried in the fires of God's righteous judgment. అవిశ్వాసులైన వారు తమ స్వనీతిని బట్టి రక్షణ పొందగలం అనేటువంటి ఆ భావనలో ఉన్న వారి మీదకి దేవుని యొక్క నీతి గల న్యాయము తీర్పు వారి మీదకి వచ్చేటువంటి. And John the Baptist repeated Malachi's fiery warning to the proud people. బాప్తిజం ఇచ్చే యోహాను మలాకి చెప్పినటువంటి ఈ తీర్పు, ఈ హెచ్చరికల గురించి ఆయన కూడా ప్రస్తావించారు. And on the self-sufficient people, evil doers of his day, John the Baptist spoke. ప్రజలు తమ చెడు కార్యాలు చేసేవారు స్వనీతి పరులైన వారి గురించి యోహాను కూడా రాస్తున్నాడు. బాప్తిజం ఇచ్చే యోహాను. And he warned that Christ would be their judge. క్రీస్తు వారికి న్యాయాధిపతిగా ఉంటాడని కూడా. Oh, he will baptize you with fire. అగ్నితో మీకు బాప్తిజం ఇస్తాను. Oh, that was John's warning. అది యోహాను ఇచ్చినటువంటి హెచ్చరికలు. He was speaking of the fires of God's righteous judgment and the terrible lake of fire. దేవుని యొక్క నీతి గలటువంటి న్యాయం గురించి, భయంకరమైనటువంటి అగ్ని గుండమును గురించి కూడా ఆయన మాట్లాడినాడు. But those who glorify God's name will be baptized into Christ by the Holy Spirit. అయితే దేవుని నామమును మహిమపరిచిన వారు పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మలో వారు బాప్తిజం పొందుతారు. So whenever God gives a warning of fiery judgment to the wicked, he also gives words of encouragement to the little remnant of believers. ఎప్పుడైతే దేవుడు దుష్టులైన వారికి అగ్నితో కూడినటువంటి తీర్పును ఆయన విధిస్తానని చెప్పినాడు, అలాగే ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి ఆదరణకరమైన మాటలు కూడా చెప్పాడు. So there it is written, ఇక్కడ రాయబడిన మాట, but for you who fear my name. అయితే నా నామమందు భయభక్తులు గల వారు మీకు. That is what we read in Malachi. అదే మలాకి గ్రంథంలో That is చదువుతున్నాం. in the promise of our meditation. అదే ఈ రోజు మన ధ్యానం కొరకైన వాగ్దానంలో ఉంది. But for the remnant, the Son of Righteousness will rise with healing in its wings, and you will go forth and skip about like cows from the stall. అయితే ఆ శేషించిన మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. Oh, what a heartening contrast these verses are with the warnings in earlier verses. చూసారండి ఎంత వ్యత్యాసంగా ఈ మాటలు ఉన్నాయి. అంతకు పూర్వం ఉన్నటువంటి ఆ హెచ్చరిక మాటలకి మనం చూస్తున్నాం. And the people of God who fear and reverence his name have the assurance that the day of the Lord will be one that ushers in the sunshine of God's eternal love. మరి దేవుని యొక్క నామమును బట్టి భయభక్తులు గల వారికైతే ఆ దినం వారికి నీతి సూర్యుని వలె ఆయన యొక్క ప్రేమ వాళ్ళ మీద కనబరచబడుతుంది. Gracious forgiveness is there. ఉండే ఎంతో కృపతో కూడిన క్షమాపణ ఉంటుంది. Health and healing will be their portion. ఆరోగ్యము ఉంటుంది వారికి, వారి భాగంగా ఉంటుంది. And those people who call on the name of the Lord, యెహోవా నామమును బట్టి మొరపెట్టిన వారికి the Son of Righteousness will arise with healing on his wings. నీతి సూర్యుడు తన రెక్కలు ఆరోగ్యము కలుగజేసేటువంటి. Oh, they are likened to young calves who leap and skip with joy
and free abandon when released from the confinement of their respective stalls. వారు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా వారు గంతులు వేస్తూ వెళ్తారు. And the Son of Righteousness came as the light of the world 2000 years ago. ఈ నీతి సూర్యుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వెలుగు వలె వచ్చినాడు. And he came as the light to illuminate the hearts of men. ప్రజల యొక్క హృదయములను వెలిగించడానికి వెలుగుగా వచ్చినాడు. He came as the light of life to a lost and dying world. నశించిపోయేటువంటి వారికి ఆయన జీవపు వెలుగుగా వచ్చినాడు. He came as the light to lighten the Gentiles. అన్యజనులను వెలిగించడానికి వెలుగుగా వచ్చినవాడు. And he manifested the light of the glory of God in the face of Jesus Christ our Savior. కాబట్టి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆ దేవుని యొక్క మహిమను ఆయన He కనపరిచాడు. is the fountain of light for all who put their trust in him. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారందరూ కూడా జీవపు వెలుగుగా ఉంటున్నాడు. He is our righteous Savior. ఆయన మన నీతిగల రక్షకుడు. The Lord our righteousness. దేవుడు మన యొక్క నీతి అయి ఉన్నాడు. That is for those who reject him, the same Son of Righteousness will discharge blistering heat. మరి ఆయనను తృణీకరించిన వారికైతే ఈ నీతి సూర్యుడే వారి మీదకి ఉగ్ర రూపం దాలుస్తాడు. Scorching pain will rain down on all who do not believe. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచలేదో అగ్ని మాత్రమే కాదు, But within the burning lake of fire and brimstone. అగ్ని గంధకముల మండుగుండములో కూడా. Because for our God is a consuming fire. ఎందుకనగా మన దేవుడు దహించు అగ్ని అయి But ఉన్నాడు. for those that are his people, అయితే ఎవరైతే తన ప్రజల వారు తన వారై ఉంటారో he has become our everlasting righteousness. వారికి మన నిత్యమైనటువంటి నీతిగా ఉంటాడు. He is Jesus who has been made to us the power of God and the wisdom of God. ఆయన యేసు మనకు దేవుని యొక్క శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. That is what we read in 1 Corinthians 1st chapter last verses. ఆ మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆఖరి వచనాల్లో చదువుతాం. How is the power of God and wisdom of God and righteousness of God. ఆయన దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని నీతి అయి He ఉన్నాడు. is our holiness. ఆయన మన పరిశుద్ధత, He is our redemption. ఆయన మన విమోచన, Oh, he is our salvation when we belong to him. ఆయన మన రక్షణ ఉన్నాడు. మనం ఆయన వారమైనప్పుడు. So this verse is in a passage that points to the coming wrath of God, which is soon to be poured. It will be poured out on the Christ rejecting sinful world. ఈ భాగంలో ఉన్నటువంటి ఈ వచనము పాపపు ఇష్టమైనటువంటి ఈ లోకం మీదకి క్రీస్తు యొక్క క్రోధం, ఉగ్రత అగ్ని వలె కురుస్తుంది. But this verse points beyond the tribulation terrors. అయితే ఈ వచనము మహాశ్రమల కంటే ఇంకా మించినటువంటి సంగతుల గురించి Because జ్ఞాపకం to the చేస్తుంది. return of Christ Jesus as the Son of Righteousness who will arise with healing on his wings. ఎందుకనగా నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు ఆయన ఆరోగ్యకరమైనటువంటి రెక్కలు, ఆరోగ్యాన్ని కలగజేసే రెక్కలతో ఉదయిస్తాడు. To all people who believe, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజలందరికీ he provides the warmth of his everlasting love తన నిత్యమైనటువంటి ఆ ప్రేమ వెచ్చదనాన్ని ఇస్తున్నాడు. and his protection from the destructive heat of the day. మరి ఆ నాశనకరమైనటువంటి ఆ ఎండ వేడిమి నుండి కూడా ఆయనకు తప్పిస్తాడు. And for we are not appointed to wrath. ఎందుకంటే మనం ఉగ్రత కొరకు నియమించబడిన వారం కాము. So he is the Son of Man who comes to heal all who will call upon his కాబట్టి name. ఆయన నామమును బట్టి మొరపెట్టిన వారందరికీ స్వస్థతనివ్వడానికి దేవుని కుమారుడుగా వచ్చిన Oh, వాడు. he is the King of the Jews. ఆయన యూదుల రాజు. One day he will bind up the wounds of his people Israel. ఒక దినాన తన ప్రజలు అంటే ఇశ్రాయేలీయుల వారి గాయములను కడతాడు ఆయన. But we people who have already trusted him as Savior, we need not fear any అంటే condemnation. ఇప్పటికే ఆయన రక్షకుడుగా మరి మన విశ్వాసం ఉంచిన మనకి ఆ శిక్షా దండం అనేది మనకు ఉండదు. There is no condemnation for those who are in Christ Jesus. మరి ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. Because Christ died to set us free. ఎందుకనగా క్రీస్తు మనల్ని విడిపించడానికి, విడుదల చేయడానికి ఆయన మరణించినాడు. Oh, he was wounded for our transgressions. He was bruised for our iniquities. మన అతిక్రమణకు ఆయన గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకు The నలగొట్టబడ్డాడు. chastisement of our peace was upon him. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. And with his stripes we are healed. అతడు పొందిన దెబ్బల వలన మనకి స్వస్థత కలుగుతుంది. Although this verse was given to Israel by Malachi, మరి ఈ మాటలన్నీ కూడా మలాకీ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వబడినప్పటికీ and that will happen at the second advent of Lord Jesus. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో రెండవ భాగంలో జరుగుతుంది. But for all the people who have believed on him in their hearts by faith, this is a truth that has already been fulfilled
to each one of us at the time of our salvation. అదే విశ్వాసం ద్వారా ఆయన రక్షణ కార్యమునందు నమ్మకం ఉంచిన వారందరికీ ఇదివరకే రక్షణ పొందిన వారికైతే ఇప్పుడే ఈ మాటలన్నీ మనకు వర్తిస్తున్నాయి. Because on the day of salvation, he became our righteousness and he is our God. ఎందుకంటే రక్షణ పొందిన దినాన ఆయన మనకు దేవుడును నీతి అయినాడు. He became our healer. ఆయన మన స్వస్థపరచువాడైన And he is God our Savior who has set us free from the slave market of sin. ఆయన పాపం యొక్క బంధకాల నుండి ఆయన మనం విడిపించినాడు. So that we can also go forth and skip about like the calves from the stall. తద్వారా మనం కూడా ఆ యొక్క క్రొవ్వినటువంటి దూడలు ఆ శాలలో నుండి గంతులు వేస్తూ బయటికి వచ్చినట్లుగా ఉండాలి. So before I close, కాబట్టి నేను ముగించే ముందు I want to bring before you some of the parallels between Jesus Christ and the natural sun. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సహజమైనటువంటి సూర్యుడికి ఉన్నటువంటి పోలికల గురించి నేను చెప్తాను. Number one, మొదటిది, though it is a little bit 2-3 minutes, ఇంకో 2-3 నిమిషాలు ఎక్కువగా అయినప్పటికీ కూడా please hear carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. Number one, మొదటిది, before the rising of the natural sun, there is darkness. చూడండి, ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడు ఉదయించక మునుపు చీకటి ఉంటుంది. Until Jesus Christ arrived, Yes. there was moral and spiritual darkness. యేసుక్రీస్తు వారు ఉదయించేంత వరకు కూడా ఆత్మ సంబంధమైన నైతికమైన చీకటి ఉండినది. Yeah, look to the world before the coming of Christ. క్రీస్తు రాకకి ముందు ఉన్నటువంటి ఆ లోకాన్ని చూడండి. The heathen, అన్యజనులైన the multitudes around us, మన చుట్టూ ఉన్న జన సమూహం, any one of the unconverted, they were in utter spiritual darkness. మారు మనసు పొందని వారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో గట్టిగా చీకటి పరిస్థితిలో ఉన్నవారు. Secondly, రెండవది, Jesus Christ, as the natural sun does, he arose gradually. యేసుక్రీస్తు వారు ఈ ప్రకృతిలో సూర్యుడు క్రమక్రమంగా ఉదయిస్తున్న ప్రకారంగానే ఆయన కూడా ఉదయించారు. First of all, he arose in the scriptures through the prophecies and promises. మొదటిదిగా లేఖనాల్లో ఆయన వాగ్దానాల ద్వారా లేఖనాల ద్వారా ఉదయించినాడు. And like he was a type of the sacrifices. ఆయన ఆ బలుల రూపంలో And he appeared above the horizon. ఆయన ఈ భూమి మీద ఆయన ప్రత్యక్షమైనాడు. And he arose and in his own personal history, in the completion of his work. మరి తన యొక్క సంపూర్ణం చేయబడిన కార్యములో తన వ్యక్తిగతమైనటువంటి చరిత్రలో ఆయన ఉదయించినాడు. And in his resurrection, in his ascension, and the gift of Holy Spirit. తన పునరుత్థానంలో ఆరోహణంలో పరిశుద్ధాత్మ వరములు ఇవ్వడంలో ప్రత్యక్షమైన. And he rises in the souls of his people on earth in heaven forever. మరి తన ప్రజల మనస్సులో ఆయన ఎప్పటికీ కూడా ఉదయించిన వాడు. And thirdly, మూడవది, Jesus Christ, like the natural sun, reveals or is the source of light. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుని వల్లనే మన జీవితానికి ఆయన ఒక ఆధారమై ఉంటున్నాడు. He is the source of light. ఆయన ఆ వెలుగుకి మూలమై He ఉన్నాడు. reveals God. దేవుణ్ణి ఆయన బయలుపరిచి And he reveals our purposes and perfections. మన యొక్క ఉద్దేశాలని మన యొక్క పరిపూర్ణతని ఆయన బయలుపరుస్తాడు. He reveals us the past, future. ఆయన యొక్క మన గతాన్ని భవిష్యత్తుని కూడా ప్రత్యక్షం. He reveals man and he reveals law, way of salvation and gospel. ఆయన మనుష్యునికి మరి ఆ ధర్మశాస్త్రం గాని నీతి నియమాలని మనుషునికి రక్షణని ఆయన బయలుపరిచాడు. Even he reveals to us the invisible worlds also. నుండి ఆ అదృశ్యమైనటువంటి ఆ లోకాలను కూడా ఆయన మనకు బయలుపరిచాడు. Fourthly, నాలుగు, Jesus Christ, like the natural sun, is the center of a system. యేసుక్రీస్తు వారు కూడా ఈ ప్రకృతిలో ఉన్న సూర్యుని వలనే సృష్టి అంతటి కూడా సృష్టి విధానానికి కేంద్రమై ఉన్నాడు. And of the material universe and the moral and spiritual universe, center and sum of revealed truth of the church. ఈ వస్తు రూపకమైనటువంటి ఈ ప్రపంచంలో సంఘంలో కూడా ఉన్నటువంటి కొన్ని సత్యాల ఆధారంగా ఆయన కేంద్రమై ఉన్నాడు. Fifthly, ఐదవది, Jesus Christ, like the natural sun, యేసుక్రీస్తు వారి ప్రకృతిలో సూర్యుని వలె he has his image reflected both in the material and in the moral universe. ఆయన వస్తు రూపకంగాను నైతికమైనటువంటి ఈ విశ్వములో కూడా ఆయన బయలుపరుచుకున్నాడు. Sixthly, ఆరవది, natural sun is a source of enjoyment. ఈ ప్రకృతిలో ఉన్న సూర్యుడు అయితే ఆనందానికి మూలమై ఉంటుంది. Same is with Jesus. He అలాగే has all blessings. అలాగే యేసు ప్రభు వారి గురించి కూడా అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ఆయనలో. Seventhly, ఏడవది, the natural sun is often concealed by the clouds. ప్రకృతిలో ఉన్న సూర్యుడు అనేక పర్యాయాలు మేఘముల చేత ఆవరించబడి Oh, by a cloud of guilt on the conscience, మనస్సాక్షి మీద నేరారోపణ by చేసేటువంటి cloud of corruptions. అంతేకాకుండా ఈ అవినీతి అనేటువంటి మేఘంతో So sometimes when we live like that, he will be hiding his face. కొన్నిసార్లు ఇలాంటి జీవితాన్ని జీవించినప్పుడు ఆయన తన ముఖమును చాటేసుకుంటాడు. Eighthly, ఎనిమిదో, he dispenses his influence freely.
ఆయన ఉచితంగా తనకున్నటువంటి ఆ ప్రభావాన్ని కనపరుస్తాడు. Without money and without price, we can enjoy the sunlight. డబ్బు గాని ఏ వేళ కూడా చెల్లించకుండా ఆ సూర్యరశ్మిని Same ఆనందిస్తుంటాం. with Jesus. అలాగే యేసు ప్రభు వారితో కూడా Everything is freely available with him. ఆయన దగ్గర సమస్తము ఉచితమే. And ninthly, 9వది, the sun, natural sun, he hastens the process of decay and corruption. He will remove decay. ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడు వీరి కృషించిపోతున్నటువంటి లేదా చెడిపోయేటువంటి వాటిని కాపాడుతూ ఉంటుంది. Same with Jesus. అలాగే యేసు ప్రభు వారు. Oh, may God help us to understand these truths as we meditate upon him. మరి ఈ సత్యాలు ఈ ధ్యానం చేస్తుండగా ఈ సత్యాలు అర్థం చేసుకున్నట్టుకు దేవుడు సహాయం May God help you throughout this day. దినమంతా కూడా దేవుడు మీకు సహాయం చేయను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, we thank thee because thou art our Son of నీవు righteousness. మాకు నీతి సూర్యుడు అయినందుకు వందనాలు. O Lord, the people who have not believed in you, they will be subjected to, O Lord, very fiery judgment. నీ యందు విశ్వాసం ఉంచని వారికైతే ప్రభా అగ్ని తీర్పు ప్రభా వారికి ఉంటుంది. But for us, మాకైతే O Lord, you are our healing. ప్రభా నువ్వు మాకు స్వస్థత Oh, ఇవ్వు. you give us freedom. దేవా మాకు నువ్వు స్వేచ్ఛ We can స్వాతంత్రం jump with joy. మేము సంతోషంతో గంతులు So many వేయగలం. comparisons we have seen from the between natural sun and the Son of righteousness, Lord Jesus. ప్రకృతిలో ఉన్న సూర్యుడికి నీతి సూర్యుడు అయినటువంటి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పోలికలు మేము చూసినాం. Help us to understand all these things. ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకుంటూ సహాయం చేయండి. Guide us throughout this day. దినమంతా కూడా మీరు మమ్మల్ని నడిపించండి. Help us to be the subjects of your healing, not the subjects of your wrath. దేవా మేము మీ స్వస్థతకే అర్హులమయ్యేటట్టుగా ఉగ్రతకు పాత్రలు కాకుండా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.